ఈ మధ్య కాలంలో కొంతమందికి గంజాయి అలవాటై మెల్లమెల్లగా బానిసలుగా మారుతున్నారు. గంజాయి మత్తులోనే అనేక దారుణాలకు కూడా తెగబడుతున్నారు. ఈ విధంగా గంజాయి అనేది సమాజాన్ని చెడగొడుతున్న ఓ ఆయుధంగా మారిపోయింది. దీనిని పూర్తి స్థాయిలో అరికట్టాలనే గంజాయి బారి నుంచి యువతను కాపాడాలనే డిమాండ్ వినిపిస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో ఓ రాష్ట్రం గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించాలని ఏకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ సంచలన తీర్మానం చేసింది. రాష్ట్రంలో గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలో గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించాలనే విషయంపై ముందుగా ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ సమర్పించిన నివేదికలోని సిఫారసుల అమల్లో భాగంగా గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించే నిర్ణయాన్ని తీసుకున్నామని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించింది మత్తుమందును విచ్చలవిడిగా అందించేందుకు కాదు, కేవలం ఔషధ పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం వెనుక కేవలం సదుద్దేశం మాత్రమే ఉందని, గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించడంలో ఎలాంటి దారుణాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే తాజాగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు గంజాయి పంటను చాలామంది రైతులు విరివిగా పండించే అవకాశం ఉంది. దాంతో ఆ రాష్ట్ర ఖజానా కూడా భారీ ఆదాయం సమకూరుతుందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి విపక్షాలు కూడా మద్దతు తెలిపాయని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ మంత్రి జగత్ సింగ్ నేగి అన్నారు. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్లలో చట్టబద్ధంగా సాగుతున్న గంజాయి సాగు నమూనాలను అధ్యయనం చేశాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఏది ఏమైనా కేవలం ఔషధ పారిశ్రామిక అవసరాల కోసమైతే పర్లేదు, కానీ అది కాస్త పక్కదారి తప్పి యువతకు అందుబాటులోకి వస్తే సమాజం మరింత చెడిపోతుందని పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి గంజాయి సాగుకు హిమాచల్ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.